నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ డిపోను వెంటనే ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే 2023లో దాదాపు 2,10,00,000 వ్యయంతో నిర్మించిన ఈ ఆర్టీసీ డిపో వృధాగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని వెంటనే తెరిపించి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. భీంగల్ మండల కేంద్రంలో డిపోను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం అది మూతపడింది. దీంతో స్థానికులు వెంటనే డిపోను తెరిపించాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అయితే 2023లో వేముల ప్రశాంత్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ డిపోను అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు 2.10 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. అయితే ప్రస్తుతం అది మూతపడింది. దీంతో ఈ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే తెరిపించాలని చెప్పేసి స్థానికులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి భీంగల్కు చెందిన కొందరు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ డిపోని మూసేసారు కదా, తెరిస్తే ఏం లాభం ఉంటుంది? తెరిస్తేనే లాభం ఉంటుంది కదా. బస్సులు బంద్ చేసి పాములు చుట్టుమెట్ట పనులకు మంచిగా ఉంటుంది. బస్సు బంద్ పెడితే బస్సులు బంద్, అన్ని బంద్, పాములు వంటున్నాయి, తేళ్లు వంట, ఏమైనా దొంగలు వస్తున్నారు, ఇదైపోతుంది కదా. అది లేకపోతే ఎవరికైనా ఇచ్చారా? మా భూమి పిల్లలు తీసుకపోయారు, ప్రభుత్వం వచ్చి చేసేస్తుంది. రైట్, మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈ డిపో మూతపడింది. అయితే ఇది తెరిస్తే ఈ చుట్టుపక్కల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ రవాణా సౌకర్యం మంచిగా ఉంటుంది, మెరుగవుతుంది. మరియు భీంగల్ అభివృద్ధి చెందుతుంది. డిపో బంద్ పడ్డదాన్ని తెరిపించిండు ఆల్రెడీ ప్రశాంత్ అన్న. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన సంది మళ్ళీ బంద్ చేసింది. దయచేసి ఇప్పుడైనా కానీ తెరిపించగలరని కోరుకుంటున్నాం భీంగల్ ప్రజల తరఫున. పబ్లిక్ ప్రతి ఒక్కరికి రవాణా సౌకర్యం కలుగుతుంది, ప్రతి దందాలు అభివృద్ధి చెందుతాయి, మరియు భీంగల్ అభివృద్ధి చెందుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎక్కువ రైతులమే ఉంటాం కాబట్టి రవాణాకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. మాకు పంటలకు కూడా లేదంటే భీంగల్ డిపో చాలు చేయకపోతే వడ్లే ఎండవేయడానికి ఇవ్వండి, దానికైనా కానీ ఉపయోగపడుతుంది. మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. ప్రధానంగా చూస్తే గతంలో ఈ డిపోలో చాలా వరకు బస్సులు కూడా వచ్చి వెళ్ళేవి, ఇప్పుడు మూతపడింది కదా. ఈ నేపథ్యంలో మీ స్థానికులు మీరు ఏమంటారు? ఇక్కడ భీంగల్ వాసులు మేమైతే ఇంతకుముందు ప్రశాంత్ నచ్చినప్పుడు చాలా చెప్పించిండు, ఓపెన్ చేసిండు, తర్వాత మళ్ళీ బంద్ చేసేసారు. లేకపోతే డిపో నడిపివ్వకపోతే మా గల్లీ వాసులు ఉన్నారు, మాకు వడ్ల కోసమన్నా వడ్ల కూడా ఇబ్బంది అవుతుంది. వడ్ల కన్నా ఇచ్చేస్తే బెస్ట్, అవునా? లేకుంటే ఏదైనా హాస్పిటల్ కానీ ఏది చేసినా కానీ బెస్టే ఉంటుంది కదా. లేకుంటే వట్టే పడిదిగా ఉండి వేస్ట్ అవుతుంది కదా. పాములు, తేళ్ళు ఇట్లా రోడ్డు పండి కరెక్ట్గా లేదు. చెట్లు మొలిచిపోయినాయి మొత్తం ఎక్కడ. లేదంటే హాస్పిటల్స్ ఉంటుందన్న, కాలేజెస్ ఉంటుందని వేసినా కానీ బెస్ట్ ఉంటుంది కదా. అట్లా దానికోసమని సరేనా. అంటే ఇది పరిస్థితి. భీంగల్లో చూసినట్లయితే స్థానికులంతా కూడా డిపోను ప్రారంభిస్తేనే చాలా వరకు ఉపయోగాలు ఉంటాయని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా భీంగల్, మోర్తాల్, కమ్మర్పల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయంపైనే రైతులు ఆధారపడతారు. వ్యవసాయం చాలా వరకు ఈ ప్రాంతంలో ఉంటుంది. వివిధ రకాలైన పంటలను కూడా పండిస్తారు. అయితే ఏదైతే బస్సును డిపోను పునరుద్ధరిస్తే మటుకు ఇక్కడ బస్సులు రావడంతో కొంత మేరకు రవాణా కూడా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అయితే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిపోను తెరిపించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.